నమశంకరాయ. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఒక చిత్రమైనటువంటి ఆచారం మనకు బహుళ వ్యాప్తమై ఉంది. ఈ ఆచారం వల్ల సాక్షాత్తు మన పితృదేవతలే మన ఇంటికి వస్తారట. అంటే రైతులకు అన్నీ కూడాను పంట పొలాలు బాగా పండుతాయి కదండి, పంటలు బాగా పండుతాయి. ఈ రోజున దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గరనైనా కానీ, లేదా మన ఇంటి సింహద్వారము దగ్గరనైనా కానీ, లేదా దక్షిణ దిక్కులో మన ఇంట్లో దక్షిణం వైపు ప్లేస్ కనుక ఉంటే ఒక గుంజ నాటి ఆ గుంజలకి, ఇంటి సింహద్వారానికి, దేవాలయంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి గుంజలకి ధాన్యపు కుచ్చులు వేయాలట. ఆ ఊరి వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు, అందరూ కూడా దేవాలయంలో కానీ ఇంట్లో కానీ చేసుకోవచ్చు. తద్వారా ఈ సంక్రాంతి సందర్భంగా మన ఇంటికి పితృదేవతలు పక్షుల రూపంలో వచ్చి ఆ ధాన్య గుచ్చులని భుజిస్తాయట. పితృదేవతల రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ పరిహారాన్ని అందరూ చేయండి. విధిగా ఈ సంక్రాంతి రోజున ప్రతి మానవుడు కూడా పితృదేవతల రుణం తీర్చుకోవడం కోసం ఖచ్చితముగా పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు, వస్త్రదానము చేయాలని శాస్త్రం చెబుతుంది. ఇవి మీకు అవకాశం ఉండి చేసుకోలేకపోయినా సుప్రసిద్ధ మహిమాన్విత కాశీక్షేత్రంలో గంగా నదీ తీరములో మన పీఠమాధ్వర్యంలో జనవరి 15 సంక్రాంతి రోజున, పుష్య అమావాస్య ఆదివారం కలిసి వచ్చిన జనవరి 18వ తేదీ పుష్య అమావాస్య రోజున బ్రాహ్మణులని కర్తగా పెట్టి పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది కాశీ గంగా నదీ తీరంలో. అలాగే సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా ప్రత్యంగిర, బగలాముఖి, వారాహి, ధూమవతి, రాజశ్యామల, శనీశ్వర, కాలభైరవ, మృత్యుంజయ, సుదర్శన హోమాది కార్యక్రమాలు మీ గోతనామాలతో జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు అనేటువంటివి సాయంకాలం 7 గంటలకి ప్రారంభమవుతాయి. 18వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల మీ గోత్రనామాదులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు.